చీడపీడల బెడద తక్కువగా ఉండి దీర్ఘకాలిక ఖచ్చితమైన ఆదాయం ఉండే ఆయిల్ పామ్ సాగు రైతులకు లాభసాటిగా మారనుంది. అంతర పంటలతోనూ అదనపు లాభాలు ఉండే ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహాలు అందిస్తున్న తరుణంలో ఆయిల్ పామ్ సాగు విధానం, యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ వంటి అంశాలపై ప్రత్యేక కథనం మీకోసం. రాష్ట్రంలో నూనె ఉత్పత్తి పెంచడానికి అధిక దిగుబడి ఇచ్చే ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంచడమే ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఆ దిశగా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా పలు జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణతకు ప్రభుత్వం రైతులకు సబ్సిడీ కింద రాయితీ అందించి ప్రోత్సహిస్తోంది. ఆయిల్ ఫామ్ పంట నుంచి అత్యధిక నూనె దిగుబడి వస్తుంది. దీనికి తోడు హెక్టార్కు 4 నుంచి 6 టన్నుల నూనె వచ్చే అవకాశం ఉండటంతో రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ పంట దాదాపు అన్ని రకాల నేలల్లో పండుతుంది. ఇంకా నీరు నిలవని లోతైన ఒండ్రు నేలలు అనువైనవిగా, సేంద్రియ పదార్థం కలిగి నీరు తేలికగా ఇంకిపోయే గుణం కలిగి ఉన్న నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. వడగళ్ల వానకు కానీ, కోతల బెడదకు కానీ, అడవి పందుల బెడదకు కానీ ఆస్కారం లేకుండా ఉండేటువంటి పంట. అంతర్ పంటలు కూడా 4 ఏళ్ల వరకు వేరే పంటలు అంతర్ పంటలు వేసుకోవచ్చు. కోకో కానీ, అరటి కానీ, మొక్కజొన్న కానీ, పెసర్లు కానీ, మినుములు కానీ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఒక వరి తప్ప ఇంకేదైనా అంతర్ పంటల్లో వేసుకోవచ్చు. అనేక లాభాలు ఉన్నాయి. తర్వాత రేటు కూడా చాలా ఉంది. సంవత్సరం కాలం పాటు పండేటువంటి ఏ వార్షిక పంట తీసుకున్నా కూడా అన్ని వార్షిక పంటల్లోకి వెళ్ళి కూడా అధిక దిగుబడి, అధిక రాబడి రెండింటిని ఇచ్చేటువంటి అవకాశం ఈ ఆయిల్ పామ్కి ఉంది. ఒక ఎకరా మీద 4 ఏళ్ల కాలంలో గుంతలు తవ్వడం ఈజీఎస్లో చేసుకోవచ్చు. మొక్క సబ్సిడీ కానీ, తర్వాత మెయింటెనెన్స్ కాస్ట్ కానీ, ఎరువుల కాస్ట్ కానీ అంతా కలిపి ఒక ఎకరా మీద ఒక 4 ఏళ్ల కాలంలో 20,800 రూపాయలు వస్తాయి ఒక రైతుకి ఒక ఎకరా మీద. ప్రభుత్వం ఇచ్చేటువంటి తోడ్పాటు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి తోడ్పాటు. ఇది కాక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మైక్రో ఇరిగేషన్ కింద మనం డ్రిప్ కానీ, ఈ పైప్ లైన్ కానీ ఇదంతా కూడా రైతాంగానికి ఇస్తున్నాం. ఆయిల్ పామ్ సాగుకు నెలకు 150 మిల్లీమీటర్లు, ఏడాదికి 3000 మిల్లీమీటర్ల వర్షపాతం అవసరం ఉంటుంది. ఉష్ణోగ్రత 22 నుంచి 24 డిగ్రీల నుంచి 29 నుంచి 30 డిగ్రీల మధ్య ఈ పంటను సాగు చేయొచ్చు. గాలిలో తేమ 80% కంటే ఎక్కువగా ఉండాలి. సాగుకు దాదాపు అన్ని రకాల నేలలు అనుకూలం. ఆయిల్ పామ్ మొక్కలను ఏ కాలంలోనైనా నాటొచ్చు. వానాకాలం అనుకూలమైంది. 12 నెలల వయస్సుండి 1 నుంచి 1.5 మీటర్ల ఎత్తు, 20 నుంచి 25 సెంటీమీటర్ల కాండం, మొదలు చుట్టుకొలత, 12 ఆకులతో ఆరోగ్యంగా ఉన్న మొక్కలను నాటాలి. ఒక ఎకరా సగటున లోయెస్ట్ దిగుబడి 10 టన్నులు వస్తూ ఉంది. 15-16 టన్నులు కూడా బాగా పండించేటువంటి రైతులు ఉన్నారు. కానీ కనాకష్టంగా పండితే కూడా 9-10 టన్నులకు తక్కువ పండట్లేదు. అంటే 1,20,000, 1,30,000 కనాకష్టంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. ఆయిల్ పామ్ గెలలేక టన్ను రేట్ నేను చెప్పేది. అంటే సంవత్సరం పంటలో 1,20,000 సరాసరిగా వస్తుంది. బాగా చేసుకున్న రైతులకు 1,60,000, 1,50,000 కూడా వస్తుంది. దాంట్లో పంట మీద పెట్టుబడి 25 నుంచి 30,000 కంటే ఎక్కువ లేదు. కొద్దిగా జాగ్రత్తగా చేసుకుంటే చాలు, ఓపికగా చేసుకుంటే చాలు 1,20,000 ఆదాయం ఒనగూరేటువంటి అవకాశం ఈ ఆయిల్ పామ్ సాగు ద్వారా ఉంది. అందుకని దీన్ని పంటల మార్పిడిలో భాగంగా కూడా దీన్ని తీసుకోవడం మూలంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, రైతుకు ఆదాయం పెరుగుతుంది. 2, నేను ఇంతకుముందు చెప్పినట్లు ప్రకృతి వైపరీత్యాలు కానీ ఇతరతర కానీ దాని తాకిడి ఉండదు. 3, స్థిరమైన మార్కెట్ ఉంటుంది. బైబ్యాక్ గ్యారెంటీ ఉంటుంది. దీనికి చట్టం ఉంది, చట్ట రక్షణ ఉంది రైతాంగానికి. ఆయిల్ ఫెడ్ చట్టం ఉంది, కేంద్ర చట్టం ఇది. ఈ చట్ట ప్రకారంగా రైతులు ఎక్కడెక్కడ పండిస్తే ఆ పండించినటువంటి దాన్ని ప్రభుత్వం కానీ, ప్రభుత్వం అనుమతించినటువంటి కర్మాగారాలు కానీ వాళ్ళే ఖరీదు చేసి వాళ్ళే డబ్బులు బైబ్యాక్లో ఇస్తారు. ఇవాళ మన దేశంలో, దేశానికి ఉండేటువంటి మొత్తం జనాభాలో సాలీనా మనం మొత్తం జనాభాకు అవసరమైనటువంటి వంట నూనెలు, మనం తినేటువంటి నూనెలు, ఎడిబుల్ ఆయిల్స్ 21 మిలియన్ టన్నుల వంట నూనెలు ఈ దేశ ప్రజలకు అవసరం పడుతున్నాయి. సాలీనా 21 మిలియన్ టన్స్, చాలా హ్యూజ్ ఇది. దీనికి మనం డిపెండ్ అవుతున్నటువంటిది
ఇందులో 15 మిలియన్ టన్నులు ఆయిల్ పామ్ తీసుకుంటున్నాం. మిగతావేమో ఇతర నూనెల ద్వారా వస్తున్నాయి. నువ్వులు కావచ్చు, శనగలు కావచ్చు, ఆవాలు కావచ్చు, వేరుశెనగ కావచ్చు, వాటి నుంచి వస్తాయి. ఈ 15 మిలియన్ టన్నుల నూనె ఆయిల్ పామ్ మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఈ 15 మిలియన్ టన్నులు దీనికి గాను 75,000 కోట్లు మనం విదేశీ మారక ద్రవ్యం చెల్లిస్తున్నాం ప్రతి సంవత్సరం. అంటే ఇంత పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యాన్ని చెల్లించే స్థితి నుంచి మనం భారతదేశం బయటపడాలంటే ఎక్కువ అవసరం లేదు. మొత్తం దేశం కలిపి 28 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేస్తే చాలు. 75,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని మనం మిగిలించినటువంటి వాళ్ళ మీద. ప్రకృతి పరంగా కూడా చూస్తే ఇది కేవలం పచ్చదనమే కాదు. ఏ తోటలు పెట్టినా పచ్చదనం ఉంటుంది. మామిడి పెట్టినా, ఇంకోటి పెట్టినా. కానీ ఈ ఆయిల్ పామ్ చెట్లకు ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే 1 హెక్టార్లో ఆయిల్ పామ్ చెట్లుంటే అవి 20 టన్నుల కార్బన్ను స్వీకరిస్తాయి. ప్రకృతిలో ఉండేటువంటి కార్బన్లో 20 టన్నుల కార్బన్ స్వీకరిస్తుంది 1 హెక్టార్లో ఉండేటువంటి ఆయిల్ పామ్ చెట్లు. తిరిగి కార్బన్ డైఆక్సైడ్ను తీసుకున్నటువంటి చెట్లు తిరిగి మనకు ఆక్సిజన్ ఇచ్చేటప్పుడు 22 టన్నుల ఆక్సిజన్ ఇస్తాయి. అంటే ఇది ప్రకృతి పరంగా, ఎకోసిస్టమ్ పరంగా కూడా ఎంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పంటను ఒకసారి రైతులందరూ కూడా ఆలోచించుకుంటే చాలా మేలైతుంది. ఇది 1 హెక్టారుకు 143 మొక్కలు నాటొచ్చు. కనీసం మొక్కల మధ్య దూరం త్రికోణం పద్ధతిలో 9 మీటర్లు సమంగా ఉండేటట్లు నాటుకోవాలి. ఎటు గుంట పొడవు, వెడల్పు, లోతు 60 సెంటీమీటర్లు ఉండాలి. నాటేందుకు ముందే పొలంలో గుంతలు తవ్వి అడుగు భాగంలో 400 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 50 గ్రాముల ఫ్లోరేట్ గుళికలు వేసి మట్టితో కలపాలి. పాలిథీన్ సంచిని నిలువుగా కోసి తీసేసి మట్టితో సహా మొక్కను గుంతలో నాటాలి. నాటిన వెంటనే పాదులను చేసి మొక్కలకు నీరు పెట్టాలి. అలాగే నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో బిందు సేద్యం, తుంపర సేద్యం ద్వారా నీరు అందించవచ్చు. ఒక్క మొక్కకు 4 బిందు పరికరాలు లేదా తుంపర సేద్యం అయితే కనీసం 2 తుంపర పరికరాలు నీరు వెదజల్లేలా అమర్చుకోవాలి. మొక్కల వయస్సును బట్టి నీటి విడుదల చేసుకోవాలి. ఒక్క మొక్కకు దాదాపు 350 లీటర్ల నీరు అవసరం పడుతుంది. నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలను రోజుల తరబడి పొలంలో నిల్వ ఉంచరాదు. ఆయిల్ ఫామ్ తోట ప్రారంభించిన నాటి నుంచి 4 ఏళ్ల వరకు ఎలాంటి ఆదాయం ఉండదు. కానీ ఈ మధ్య కాలంలో రైతులు అంతర పంటగా వేరుశెనగ తదితర పంట సాగు చేసుకుంటే ఆదాయం ఉంటుంది. ఆయిల్ పామ్ తోటల్లో మొక్కల మధ్య దూరం ఎక్కువ గనుక తొలి 3 ఏళ్ల కాలంలో అంతర పంటలు పండించి ఆదాయం పొందొచ్చు. నీరు, పోషక పదార్థాల కోసం ఆయిల్ పామ్ మొక్కతో పోటీ పడని పంటను ఎన్నుకోవాలి. ఆయిల్ పామ్ పంటలను వీలైనంతగా, ఉదాహరణకు రైతుకు 6-7 ఎకరాలు ఉందంటే కనీసం ఆయన ఓ 2-3 ఎకరాలన్నా వేసుకున్నా కూడా ఇది ఈ పంట పండించుకుంటే, సాంప్రదాయ పంటలు పండించుకుంటుంటే 4 ఏళ్ల లోపలనే ఆయనకి ఫలితాలు కనిపిస్తాయి. నష్టపోయేది ఉండదు. అంతర్ పంటలు వేరే పండించుకోవచ్చు. కోళ్ళు, గొర్రెల లాంటివి పెంచుకోవచ్చు. చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి ఈ పంటతో. నీళ్లు కూడా వరి కంటే చాలా తక్కువ, మొక్కల కంటే ఎక్కువ, వరి కంటే తక్కువ. దీనికి నీటి యొక్క ఆవశ్యకత ఉండేటువంటిది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసం నుంచి దాదాపు వర్షాలు, పెద్ద వర్షాలు వచ్చి ఆగిపోయినాక అక్కడి నుంచి మళ్ళీ ఫిబ్రవరి మాసం వచ్చేదాకా కూడా మొత్తం మనం పెద్ద ఎత్తున ఇది కల్టివేషన్ చేయొచ్చు. ఎక్కువ నీరు అవసరం లేని పెసలు, మినుములు, అలసందలు, నువ్వులు, వేరుశెనగ పంటలను అంతర పంటలుగా పండించేటప్పుడు ఆయిల్ పామ్ మొక్కలకు నీటి కొరత లేకుండా సరిపడా నీరు అందేటట్లు చూడాలి. 3 ఏళ్లలో అంతర పంటగా వేరుశెనగ సాగు చేసుకోవచ్చు. అనంతరం అంతర పంటలుగా చిరుధాన్య పంటల సాగు చేసుకోవచ్చు. రైతుకు 2 రకాలుగా ఆదాయం సమకూరుతుంది. ప్రభుత్వం సబ్సిడీ, డ్రిప్ సౌకర్యం కల్పించి ప్రోత్సహిస్తుంది. 4 నుంచి 5 ఏళ్ల నుంచి ఆయిల్ పామ్ పండ్లు రావడంతో రైతులకు ఆదాయం ప్రారంభమవుతుంది. ఎకరానికి 8 నుంచి 12 టన్నుల పండ్లు వస్తాయి. దీంతో టన్నుకు 9,000 నుంచి 12,000 వరకు ఆదాయం వస్తుంది.